రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే మేడం, కవిత గారి అరెస్ట్ పైన రాజా సింగ్ గారు ఆయన స్పందించడం జరిగింది. ఒక వీడియోలో రికార్డ్ చేసి ఆయన ఏమంటున్నారంటే కవిత గారి అరెస్ట్ సబబే అన్నట్టుగా ఆ వేలో మాట్లాడారు. ఆయన రేపు కేటీఆర్ గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా అరెస్ట్ అవుతారు అన్నట్టు మాట్లాడారు. అంటే ఇటేమో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కలిపి ఒక నాటకం, డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్న ఈ టైంలో రాజాసింగ్ గారి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం? అంటే వాళ్ళకి మాకు సంబంధాలు లేవు, ప్రత్యక్ష సంబంధాలు లేవు, పరోక్ష సంబంధాలు లేవు అని ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవడం కోసం ఆయన అంత పెద్ద మాట అనేశాడు. కవిత ఏంటి, రేపొద్దున కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్ అరెస్ట్ అవుతారు అని. అదేంటి అంటే ప్రజల్ని నమ్మించటానికి, అమాయకులైన ప్రజలకి, రాజకీయాలు తెలియని వాళ్ళని నమ్మించటానికి, వీళ్ళు వేరు అని అనిపించాలి అని వాళ్ళు అనిపిస్తేనే కదా ఇప్పుడు బీజేపీకి ఓట్లేస్తారు. లేదు అంటే కనుక ఎక్కడ కాంగ్రెస్కి ఓటేస్తారు అనే ఒక భయంతో వీళ్ళు మాకు టీఆర్ఎస్ తోటి సంబంధాలు లేవు అని చెప్పి చెప్పాలని రాజాసింగ్ ప్రయత్నం ఒకటి. రెండోది, అసలు ఈయన జేబు సంస్థలు అవన్నీ అని ఒప్పుకున్నట్టేగా జేబు సంస్థలని. అంటే వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వీళ్ళు అరెస్ట్ చేస్తారనమాట. అసలు ఈయనకి ఎట్లా లీక్ అయింది ఆ విషయం? అంటే వీళ్ళు అంటే రేపొద్దున వీళ్ళకి ప్రజల్లో వీళ్ళిద్దరికీ దూరం చాలా ఉంది అని అనిపించడం కోసం అవసరమైతే కేటీఆర్ని, కేసీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారనమాట. వీళ్ళు ఎలా భరిస్తున్నారు అంటే వీళ్ళ ఆస్తులు కాపాడుకుంటానికి వీళ్ళు అంటే దొందే, అందులో అంతకంటే వేరే ఏమీ అనుకోవటానికి వీల్లేదు. రాజాసింగ్ పథకం ప్రకారమే ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరూ ఒకటే. బీజేపీ, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఒకటే. కాబట్టే కవితకి ఇన్ని రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఆమె ఇంటి భోజనం తినొచ్చంట, ఆమెకు ఒక ప్రత్యేకమైన రూమ్ అంట, ఆమెని బంధువులు కలవచ్చంట, ఆమె లాయర్తో మాట్లాడుకోవచ్చంట, ఆవిడ ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం చూపించుకోవచ్చు. అంటే ఒక 5 స్టార్ హోటల్ రేంజ్కి జైలుని తీసుకెళ్ళిపోయి పెడితే జైల్లో ఉంటే ఏంటి, ఇంట్లో ఉంటే ఏంటి, ఏదైనా ఒకటే. వీళ్ళందరూ ఒకటే అనే సంగతి ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడు అసలు వాళ్ళకి వాస్తవాలు అర్థమవుతాయి. కానీ ప్రజలకి కళ్ళకి గంతలు కట్టేసేసి వాళ్ళేమి చూడనివ్వకోకుండా వీళ్ళు చెప్పిన మాటలే వినేటట్లుగా చెవుల్లో మైకులు పెట్టి చెప్పొచ్చటానికి ఇట్లాంటి రాజాసింగులు తయారయ్యారు. రోడ్డుకు ఒక రాజాసింగు. వీళ్ళు చెప్తూ ఉంటారు, వినేవాళ్ళు వింటారు అని వీళ్ళు అనుకుంటున్నారు. అసలు బీజేపీని గెలిపించడానికి టీఆర్ఎస్ కూడా పడరాని పాటలు పడుతుంది. అసలు క్యాండిడేట్లు చేవెళ్ల నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ని క్యాండిడేట్గా పెట్టింది. కాసాని జ్ఞానేశ్వరి అసలు ఏమైనా ఓట్లు వేయించుకోగలిగిన పరిస్థితి ఉందా? నిన్నటిదాకా ఆయన తెలుగుదేశంలో ఉండి వచ్చాడు, ఈరోజు ఈ పార్టీలోకి వచ్చాడు. అసలు ఆయన కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. ఆయన ఒక క్యాండిడేటు. అంటే కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించడం కోసం వీళ్ళు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ప్రతి చోట ఇంతే. అటు బీజేపీ ఏమో ఆచితూచి ఎవరికి ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే ఇవ్వాలి అనే ఉద్దేశంతో, ఎవరిని వదులుకోకూడదనే ఉద్దేశంతో డీకే అరుణ్కి సీట్ ఇచ్చి అవసరం అనుకుంటే జితేందర్ రెడ్డిని వదిలించుకున్నారు. సీట్ ఇవ్వకపోతే వచ్చేసాడు ఆయన. మరి అసలు డీకే అరుణ్ మీద వీళ్ళకి ప్రేమ ఏంటి అంటే ఆమె ఒక లేడీ క్యాండిడేటు, ఆమె తండ్రి, ఆమె తమ్ముడు, ఆ కుటుంబాలు మొత్తం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు అక్కడ. మరి ఆమెకి ఎక్కువ గ్లామర్ ఉంటుంది అని అనుకుని ఆమె గెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరితో కంపేర్ చేస్తే జితేందర్ రెడ్డి ఈ తరం నాయకుడు, ఆమె ఎప్పటి నుంచి 2 తరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబాలు. అందుకని చెప్పి పైగా వాళ్ళ కుటుంబానికి నక్సలైట్ల వల్ల చనిపోయిన సానుభూతి కూడా ఉంది. ఇలా ఇన్ని రకాలుగా చూసుకుంటే పైగా ఆమె డబ్బు ఖర్చు పెట్టగలిగిన పరిస్థితిలో ఉంది. అందుకని ఆమెకి ఇచ్చారు. ఇట్లా వాళ్ళేమో చాలా తెలివిగా గెలుపు గుర్రాలకే ఇచ్చుకుంటా వాళ్ళు వెళ్తుంటే వీళ్ళేమో నాసిరకం అభ్యర్థుల్ని పెట్టి మనం బీజేపీ గెలిస్తే చాలే అన్నట్లు వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళిద్దరికీ మైత్రి లేదంటే ఎవరు నమ్ముతారు? ఎవరన్నా ఏమీ తెలియని వాళ్ళని ఎవరికన్నా చెవులో క్యాబేజీ పూలు పెట్టి నమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే నమ్మేచ్చొచ్చు. కానీ
వీళ్ళిద్దరూ ఒకటే. అందుకే రాజాసింగ్ కూడా అలా మాట్లాడాడు. అంటే చాలా వైరం ఉన్నట్లుగా చూపించడానికి ప్రయత్నం చేశాడు. పైగా ఓటర్లకు కూడా ఎంతో కొంత ఏం అర్థమవుతుంది అంటే, అమ్మో మోడీ తలుచుకుంటే ఏమైనా చేస్తాడనమాట. అంటే ఒక రకంగా వీళ్ళు భయపెట్టి ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే ఇప్పుడు రజాకార్ సినిమా రిలీజ్ అయింది. అవును, మనం పోయినసారి కూడా రజాకార్ సినిమా గురించి మాట్లాడుకున్నాం. అసలు ఎన్ని అబద్ధాలంటే ఆ సినిమా మొత్తం అబద్ధాలు, అసలు ఒక్కటి కూడా నిజం లేదు దాంట్లో. ఎన్ని అబద్ధాలంటే అన్ని అబద్ధాలు. అసలు ఇప్పుడు ఎవరైనా ఉద్యమంలో ఉన్నారు అంటే ఉద్యమకారులు లేదు అంటే త్యాగదనులు అనుకుంటే వాళ్ళ పేర్లు ఎక్కడో చోట రికార్డ్ అయి ఉంటాయి కదా. వీళ్ళు చెప్పే సోకాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఆ రోజున పోరాటంలో ఉన్నారా? లేరు. మరి వీళ్ళెందుకు ఇప్పుడు డంకాలు బజాయించుకుంటున్నారు? ఎందుకు డబ్బాలు కొట్టుకుంటున్నారు ఇప్పుడు అంటే ఇక్కడ హిందూ ముస్లింకి తగాదా పెట్టాలి. అసలు సినిమా చూసి వచ్చిన వాళ్ళు కొంతమంది మాట్లాడేవి చూస్తుంటే ఎట్లా ఉందంటే అసలు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఎక్కడ ఎదురుగా ఒక ముస్లిం కనిపిస్తే అని కొట్టేస్తారా అన్న ఫీల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ విధంగా చేశారు సినిమా మొత్తాన్ని. ముస్లిమ్స్ మొత్తాన్ని క్రూరులుగా, దొంగలుగా, బందిపోడు దొంగలుగా, హిందువుల మీద పెత్తనం చేసేవాళ్ళలాగా, హిందువుల పైన అకృత్యాలు చేసేవాళ్ళగా చూపించారు. కానీ మరి వీళ్ళ మీద పోరాడింది ఎవరు? సరే వీళ్ళు చెప్పిందే ఒప్పుకుందాం మనం. ఏది హిందువుల్ని అరాచకాలు చేశారు రజాకారులు, కరెక్టే. కానీ అడ్డుకుంది ఎవరు? మీరు కాదుగా. మీరెందుకు భుజాలు తడుకుంటున్నారు? అంటే మేమే అని మీ భుజాలు మీరే ఎందుకు చరుచుకుంటున్నారు? మీరు కాదు కదా. మీరైతే చరిత్ర చెప్పేది కదా. వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడింది ప్రజల తరఫున కమ్యూనిస్టులు పోరాడారు. ఎంత సత్యదూరంగా తీశారంటే ఆ సినిమాని. అసలు యూనియన్ సైన్యానికి సైన్యం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడింది రజాకారులతో చనిపోయిన వాళ్ళకంటే కూడా, రజాకారుల చేతుల్లో చనిపోయిన వాళ్ళకన్నా యూనియన్ సైన్యం బాధలు ఎక్కువ కష్టపడింది కమ్యూనిస్టులు ఎక్కువ. యూనియన్ సైన్యం వల్ల ఎక్కువ కష్టాలు పడ్డారు రజాకారుల కంటే కూడా. మరి ఇది చూపించాలి కదా. ఎంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం, కాటూరు, ఎలమర్రు అనే 2 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఇక్కడ పోలీసు చర్య జరుగుతుంది అని వీళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి, అసలు ఆంధ్ర వాళ్ళు అలాగే ఇక్కడ వాళ్ళు కూడా నాయకులు వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందారు, దాక్కున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ పోలీసు చర్య జరుగుతుంది అని దాక్కుంటే అక్కడికి వెళ్ళి ఆ ఆడవాళ్ళని ఎవరింట్లో ఉన్నారు చెప్పమని చెప్పి వాళ్ళందరినీ వేధించి వాళ్ళందరికీ బట్టలు ఉప్పదీసి గాంధీ విగ్రహం చుట్టూతూ డాన్స్ చేయించారు వాళ్ళ చేత, ఊరేగింపు చేయించారు వాళ్ళ చేత. అయినా వాళ్ళు చెప్పలేదు. ఆ స్త్రీలని అంత ఇబ్బంది పెట్టారు. మరి అలాంటప్పుడు ఆ పటేలు మీకెట్లా దేవుడయ్యాడు? ఇన్ని కష్టాలు పడ్డ కమ్యూనిస్టులు ఎక్కడికి పోయారు? ఏ పాత్ర లేని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? మీరెందుకు చెప్తున్నారు ఇప్పుడు ఈ చరిత్ర? కేవలం ముస్లింల వ్యతిరేకతని సమాజంలో తీసుకురావాలి అని మాత్రమే ఇక్కడ అవునన్నా కాదన్నా రజాకారులను వ్యతిరేకించిన వాళ్ళల్లో ముస్లింలు కూడా ఉన్నారు. ఇప్పుడు ముగ్ధుం మొహీద్దీన్ ఉన్నారు, ఆయన ముస్లిమే కదా, కమ్యూనిస్ట్గా ఉన్నాడు కదా. అసలు ఎంతమంది ముస్లింలు ఓచకోతకు గురయ్యారో మీకు తెలుసా? తెలీదు. ఎన్ని రకాల వాస్తవాలు ఉన్నారో ఆ చరిత్రను మొత్తాన్ని 100 అడుగుల లోతు గొయ్యి తీసి లోపల పెట్టేసేసి మీ సొంత డబ్బా మీరు చెప్పుకున్నారు. ఇది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎలక్షన్ల సందర్భంగానే ఈ సినిమాను తీసుకురావడం వెనకమాల ఇక్కడ హిందువుల ఓట్లు కొల్లగట్టాలని, వాళ్ళు ఎక్కడ కాంగ్రెస్కి ఓటేస్తారోనని, ఇట్లా ఇన్ని రకాల మాయోపాయాలతోటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఆ బీజేపీ మాధవీలత మాట్లాడుతూ ఉంటే, హైదరాబాద్ క్యాండిడేట్ మాట్లాడుతూ ఉంటే, అలాగే ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది. ఎక్కడ అసలు వాస్తవానికి జరిగిన దానికి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దానికి అసలు సంబంధమే లేని చరిత్ర అది. పోనీ కనీసం ఇది కల్పిత కాదని కూడా వేయట్లేదు, ఇది రియల్ స్టోరీ అన్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు కేరళ స్టోరీస్ అని ఒక సినిమా తీస్తారు. అవును,
కేరళ స్టోరీస్ తీసినప్పుడు కోర్టుకి వెళ్ళి అది ఖచ్చితంగా వాస్తవ చరిత్ర కాదు, అది కల్పిత కాదా అని చెప్పి డిస్క్లైమర్ వేయాల్సిందే అని చెప్పి వాళ్ళు పోరాటం చేసి విజయం సాధించారు. ఇప్పుడు రేపు పొద్దున ఈ రజాకార్ సినిమాకు కూడా అదే జరగాలి, లేకపోతే జనాలు నమ్మేస్తారు. ఇప్పుడు కవితకిన్ను టీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం లేదు, మేము టీఆర్ఎస్ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాము అని రాజాసింగ్ డబ్బాలు కొట్టినట్టే ఉంటుంది. అందుకని ఇవన్నీ సత్యదూరాలు. రాజాసింగ్ చెప్పింది కూడా చాలా అనవసరమైన ప్రగల్భాలు పలికాడని చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఏంటంటే మీరు కొంచెము వాస్తవాలకు దగ్గరగా ఉండండి. కేవలం ఎన్నికలే పరమావధి, ప్రజలు ఎలా చీలిపోయినా పర్వాలేదు మాకు ఓట్లు పడాలనే కక్కుర్తి మానుకోవాలని, అలాగే ఈ రాజాసింగ్ లాంటి అధిక ప్రసంగం చేసే వాళ్ళని వాళ్ళ నోరు మూయించాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.